హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈ రోజు బ్లాగ్లో నేను మీషో నుంచి తెప్పించుకున్న కొన్ని శారీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే డిలే అయింది కదా, చాలా రోజుల నుంచి నేను మీతో వీడియో షేర్ చేసుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే మొన్న ఒక షార్ట్ పెట్టాను, మీరు చూసారో లేదో, కాటన్ శారీస్ ఆర్డర్ పెట్టాను అనమాట. అవి రావడం కొంచెం లేట్ అయింది. లేట్ కాదు, అసలు యాక్చువల్లీ చెప్పాలంటే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో అవి లేట్గా రావడం, నేను లేట్గా వీడియో అప్లోడ్ చేయడం అయింది. ఆ శారీస్లో వచ్చినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆ షార్ట్లో ఆల్రెడీ చెప్పాను, బిలో 500 శారీసే సూపర్ క్వాలిటీ శారీస్ అని, లైట్ వెయిట్లోని చాలా తక్కువ కాస్ట్ శారీస్ మాట. అంటే బిలో 500, 400, 500, 550, 600 వరకు అయితే ఉన్నది. ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. మంచి క్వాలిటీ శారీస్, మంచి కలర్, ఇంకా ట్రెండ్లో ఉన్న శారీస్ మాట. సో ఎందుకు లేట్ అయిందో తెలియదు, క్యాన్సిల్ అయిందో తెలియదు. మళ్ళీ ఆర్డర్ పెట్టాను, వచ్చినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజుకైతే 2 లైట్ వెయిట్ శారీస్, ఇంకా లైట్ కలర్ శారీస్ ఈరోజు నేను మీతో రివ్యూ చేసుకోబోతున్నాను. ఇదిగో ఈ 2 శారీసే వచ్చాయన్నమాట. మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోయింది. మరి ఎందుకు క్యాన్సిల్ అయిందో ఏమో అయితే నాకు అర్థం కాలేదు. మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందో ఏంటో. మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టేశాను. వచ్చినవన్నీ అవి కూడా నేను మీతో రివ్యూ చేసుకుంటాను. అన్నీ వచ్చాక ఒకేసారి రివ్యూ చేసుకుందామంటే లేట్ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ పెట్టి నేను 5 to 6 days అయితే అయిపోతున్నాయి. సో మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు కదా. మంచి శారీస్ తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు తొందరగానే మీషోలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంటుంది. నేను పెట్టాక మీరు కోడ్ వెతికితే కోడ్ దొరకదు, నేనేమో రాంగ్ కోడ్ పెట్టానని మళ్ళీ కమెంట్ చేస్తారు కదా. సో అందుకని వెంటనే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఈ ఫస్ట్ శారీ వచ్చినప్పటికీ లైట్ గ్రీన్ ఇంకా సీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. శారీ అంతా లైట్ గ్రీన్ మీద సిల్వర్ జిగ్జాగ్ డిజైన్ అయితే ఉన్నది. ఇంకా బార్డర్స్ వచ్చినప్పటికీ సీ గ్రీన్ మాట. పెద్ద బార్డర్స్ ఏం కాదు. కింద బార్డర్ వచ్చినప్పటికీ ఒక 5 fingers అలాగ ఉంటుంది. అంటే ఒక 5 to 6 centimeters అయితే వచ్చింది. పై బార్డర్ వచ్చినప్పటికీ 3 centimeters అయితే ఉంది. సీ గ్రీన్ మీద సిల్వర్ జెరీ కాదు, కాటన్ థ్రెడ్, మొత్తం కాటన్ థ్రెడ్ వరకే. చాలా చాలా లైట్ వెయిట్, సాఫ్ట్గా ఉంది శారీ అయితే. జిగ్జాగ్ డిజైన్లో సిల్వర్ కలర్ కనబడుతుంది కదా, అది జెరీ అనుకుంటారేమో. జెరీ అయితే కాదు, సిల్వర్ కాటన్ థ్రెడ్ వీవింగ్ మాట. అది చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇదేమో పళ్ళు, సీ గ్రీన్ మీద గోల్డెన్ కాటన్ థ్రెడ్తో వీవింగ్ వచ్చింది. శారీ అంతా సిల్వర్ కాటన్ థ్రెడ్తో వీవింగ్ వచ్చింది కదా, ఇక్కడ గోల్డెన్ కాటన్ థ్రెడ్తో వీవింగ్ వచ్చింది. పళ్ళు ఒక 1/2 meter అయితే ఉంటుంది. ఒక 60-70 centimeters అయితే ఉంటుంది. ఇంకా బ్లౌజ్ ఏమో కట్టు చెంగు వైపు వచ్చింది అనుకుంటా. అంటే ఓపెన్ చేశాను కానీ మొత్తం ఓపెన్ చేసి చూడలేదు అనమాట. ఈ శారీలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే జిగ్జాగ్ డిజైన్. జిగ్జాగ్ డిజైన్ వల్ల ఏంటంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా శారీ కట్టుకుంటే సన్నగా కనబడతారు, స్లిమ్గా కనబడతారు అనమాట. మామూలుగా అయితే కాటన్ శారీస్లో ఎలాగైనా కొంచెం లావుగా కనబడతాం కదా. సో ఇలాంటి డిజైన్ ఉంటేనంటే కొంచెం స్లిమ్గా కనబడతాం. ఇదిగో ఇది బ్లౌజ్ పీస్ మాట. బ్లౌజ్ ఇంకా పళ్ళు సేమ్ డిజైన్ తోటే వచ్చింది. సీ గ్రీన్ మీద అది గోల్డెన్ థ్రెడ్ వీవింగ్ అని చెప్పాను కదా, కాటన్ థ్రెడ్ వీవింగ్. బ్లౌజ్ మీదకైతే సిల్వర్ థ్రెడ్ వీవింగే వచ్చింది. ఆ డిఫరెన్స్ అయితే ఉంది పళ్ళుకి ఇంకా బ్లౌజ్కి. కట్టు చెంగు వైపు వచ్చింది అనమాట. ఒక 1 meter అయితే ఉన్నది. లైట్ సీ గ్రీన్ కలర్. మరి మీకు వీడియోలో ఎలా కనబడుతుందో, లైట్ సీ గ్రీన్ ఇంకా లైట్ గ్రీన్ శారీ. కలర్ కాంబినేషన్ అయితే మొత్తం లైట్ ఫ్రెండ్స్. ముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, లైట్ కలర్, లైట్ వెయిట్ శారీస్ అని. ఇది ఉల్టా సైడ్ వీవింగ్, కొంచెం ఇలాగా పైకి వీవింగ్ ఇలా థ్రెడ్ వచ్చినట్టు ఉంది కానీ బట్ ఓకే, పర్వాలేదు. మరి మనం కట్టుకోలేము అలాగైతే లేదన్నమాట. చూసారా ఎంత లైట్ వెయిట్ ఉంది. ఇలాగా నేను ఎత్తిపెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత లైట్ వెయిట్గా ఉంది. ఈ టైప్ శారీస్ ఏంటంటే కాటన్లా కనబడుతుంది, బట్ ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం మిక్స్డ్ మాట. ఇంకా దీనికి గింజి పెట్టాలి అలాంటివి అయితే అవసరం పడదు. ఈ సమ్మర్లోనే మనకి ఎక్కువ ఫెస్టివల్స్, ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటికైతే బాగా యూస్ఫుల్ మాట. ఈ టైప్ శారీస్ ఏంటంటే కట్టుకున్న వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, ఇంకా చూసిన వాళ్ళు కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటారా, మనం కట్టుకుంటాం, మనకి ఫ్రీగా ఉంటుంది, లైట్ వెయిట్, స్వెట్ పట్టదు, హాయిగా ఉంటుంది. చూసిన వాళ్ళు కూడాను కాటన్ శారీలా కనబడుతుంది, ఎంత షైనింగ్ ఉంది ఏంటి అలా క్వశ్చన్ వాళ్ళ మటుకు వాళ్ళు వేసుకుంటారన్నమాట. ఈ టైప్ శారీస్ అలాగ ఉంటాయి. నాకు అడిగితే ఈ సమ్మర్కి ప్యూర్ కాటన్ అయితే మనం ఫంక్షన్స్కి వాటికి కట్టుకోలేము కదా ఫ్రెండ్స్. అంటే నేను చెప్తుంది చిన్న చిన్న ఫంక్షన్స్ మాట. పక్కింట్లోనే ఏదైనా చిన్న ట్రెడిషనల్ ఫంక్షన్ జరుగుతుంది, వాటికి మనం చూడీదార్స్ వేసుకుని వెళ్ళాము కదా, ఇలాంటి ఒక శారీ కట్టుకోవాలి. కాటన్ శారీ అయితే కట్టుకోలేము, అంత అందంగా ఉండదు, దానికి మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం. సో అలాంటప్పుడు ఇలాంటి శారీస్ చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదన్నమాట వీటికి. బ్లౌజ్ బార్డరు ఇంకా శారీ బార్డర్ సేమ్ వచ్చిందన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒక చెప్పాను కదా 6 centimeters అలాగ ఉంటుందని ఫింగర్స్ పెట్టి చూపిస్తుంది అనమాట. మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సైజ్ తెలుస్తుందని. ఇది మీకు టిష్యూలా కనబడుతుంది కదా, టిష్యూ అయితే కాదు, కాటన్ సిల్వర్ థ్రెడ్ వీవింగ్ మాట.
ఉంటాయి 1500-2000కి వెళ్తే మెత్తగా ఉంటాయన్నమాట. బట్ అవి కూడా ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం మిక్స్డే. దీనికంటే కొంచెం చూడడానికైతే బాగుంటాయి. నా ఒపీనియన్ ఏంటంటే శారీ ఏంటంటే మనం కట్టుకుంటే మనకి కంఫర్ట్గా ఉండాలి, చెమట పట్టకూడదు, లైట్ వెయిట్గా ఉండాలి, కానీ చూడడానికి హెవీగా కనబడాలన్నమాట. అలాగ ఎవరైనా అనుకుంటే ఈ శారీస్ బెస్ట్ ఫ్రెండ్స్. నా దగ్గర కూడా ఒక శారీ ఉన్నది 1500-2000 అని చెప్పాను కదా, ఆ టైప్లోనే 1200 పెట్టి తీసుకున్నాను అనమాట. పాత శారీయే, ఏదైనా ఒక వీడియోలో అది షేర్ చేసుకుంటాను. సేమ్ కలర్ అది కూడాను. ఈ శారీ అయితే 600 ఎంతో పడింది ఫ్రెండ్స్. పక్కన ఫిగర్ పెడతాను, కోడ్ కూడా పెడతాను, చూసుకోండి. సూపర్ శారీ, మిస్ కాకుండా తీసుకోండి. శారీ ఒకసారి కట్టుకొని చూపిస్తాను, కట్టాక ఎలాగ ఉంటుందో మీకు ఐడియా వస్తుంది కదా. చాలా కంఫర్ట్గా ఉంది, అలాగే ఈజీగా శారీ కట్టేసుకోవచ్చు అనమాట. అంటే సాధారణంగా కాటన్ శారీస్ మనం కట్టుకున్నప్పుడు ఒక హెల్ప్ కావాలి కదా కుర్చీల దగ్గర, దీనికైతే అవసరం లేదు, ఈజీగానే మౌల్డ్ అయిపోతుంది శారీ. ఇంకా సెకండ్ శారీ విషయానికి వస్తే, ఈ శారీ విషయానికి వచ్చినప్పటికీ నాకు అక్కడ పిక్ అయితే కొంచెం డార్క్ కలర్ కనబడింది అనమాట. అంటే ఇక్కడ ప్రజెంట్ మనకు వచ్చిన అంత లైట్ కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్లోనే కనబడింది. బట్ ఇంటికి వచ్చినప్పటికి ఏంటంటే బాగా లైట్ కలర్ అనమాట. చూసారా ఎంత లైట్ కలర్ ఉన్నది, బాగా లైట్ పింక్ ఇంకా రాణి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ శారీ. ఇది కూడా చాలా లైట్ వెయిట్గానే ఉంది. మీషో యాప్లో పిక్లో చూసినప్పటికీ ఏంటంటే డార్క్ కనకాంబరం కలర్ ఇంకా డార్క్ పింక్ కాంబినేషన్లో అయితే పిక్ కనబడింది అనమాట. ఇంత లైట్ అయితే అసలు అనుకోలేదు నేను. దీనికి ఏంటంటే రివ్యూస్ లేదన్నమాట అసలు. అంటే న్యూలీ అరైవ్డ్ అని పెట్టారన్నమాట. ఇంకోటంటే కలాంజలి అని అక్కడ రాసింది. సో బాగానే ఉంటుందేమో క్వాలిటీ, అది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది కదా, ఇంకా పట్టు శారీలాగా కనబడుతుంది, కొంచెం షైనింగ్గా బాగుందని తీసుకున్నాను. లేట్ ఎందుకు, ఓపెన్ చేసి చూసేద్దాం మొత్తం. శారీకి ఏంటంటే బార్డర్ రెండు వైపున, పై వైపున కింద వైపున రెండు వైపున పెద్ద బార్డర్సే వచ్చింది. ఇక్కడ చూసారా, ఒక 10-12 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది బార్డర్. రెండు వైపున పెద్ద బార్డర్సే, 10 సెంటీమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. రెండు వైపున పెద్ద బార్డర్సే వచ్చాయి. ఇంకా పళ్ళు వచ్చినప్పటికీ బార్డర్ కలరే డార్క్ పింక్ అన్నమాట. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నది. ఇంకా బార్డర్ చూసారా, ఒక పీకాక్ డిజైన్ వచ్చిందన్నమాట. మధ్యలో ప్లెయిన్గా వచ్చి రెండు వైపున పీకాక్ డిజైన్ అయితే వచ్చింది. ప్లెయిన్ అంటే వీవింగ్ కనబడుతుంది, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, చిన్న వీవింగ్ లాగా ఉన్నది. ఇంకా పై వైపు కింద వైపు అంటే బార్డర్కే రెండు వైపున చిన్న నెమలిల డిజైన్ ఉందన్నమాట. దగ్గర నుంచి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి. బార్డర్ అయితే ఇలాగుంది, చాలా నీట్గా ఉంది. చూసారా, బార్డర్ అయితే చాలా బాగుంది. రెండు వైపున సేమ్ డిజైన్స్ వచ్చాయన్నమాట బార్డర్కి, పై వైపున కింద వైపున. ఇంక ఇక్కడ చిన్న చిన్న బుటీస్ కనబడుతున్నాయి కదా గోల్డ్ కలర్లో, ఇవి జెరీ కాదు, గోల్డ్ కలరే కాటన్ థ్రెడ్లోని బుటీస్ అన్నమాట. వీవింగ్ అయింది, జెరీ అయితే అస్సలు లేదు ఇందులో. జెరీ ఎక్కడుందంటే సిల్వర్ కనబడుతుంది కదా, అదైతే సిల్వర్ జెరీ వీవింగ్ అయితే ఉన్నది. దగ్గర నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది. శారీ ఎంతనంటే పికాక్ డిజైన్ అన్నమాట. పికాక్స్ ఇంకా మామిడి పిందుల డిజైన్ అయితే వచ్చింది. ఇది పళ్ళు. ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చేసింది. బ్లౌజ్ బిట్కి అయితే రెండు వైపున బార్డర్స్ లేదు, ఒకే బార్డర్ ఇచ్చేసారు. ఇలాగ ఎడ్జ్ని బార్డర్ ఇచ్చారన్నమాట. స్టార్టింగ్లోనే ఒక బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకి స్లీవ్స్ వస్తాయి. సేమ్ పికాక్ డిజైనే వచ్చింది ఇక్కడ కూడాను. బ్లౌజ్ బిట్ ప్లెయిన్గానే వచ్చింది, బట్ 1 మీటర్ అయితే ఇచ్చారు, చాలా పెద్దగానే ఇచ్చారు. ఇది కట్టు చెంగు వైపు అయితే వచ్చింది, ఇలాగ వచ్చిందన్నమాట. ప్లెయిన్గా వచ్చి బార్డర్ ఎడ్జ్ని ఇచ్చేసారు, స్టార్టింగ్ని ఇచ్చేసారు. ఇంక ఇక్కడ ప్లెయిన్ లైట్ ఆరెంజ్ షేడ్లో కనబడుతుంది చూసారా, దీన్ని చూస్తే మీకు శారీ ఎగ్జాక్ట్ కలర్ తెలిసిపోతుంది. ఇది ఏంటంటే కట్టు చెంగు అన్నమాట, శారీ కట్టు చెంగు 1 మీటర్ ప్లెయిన్గా అయితే వచ్చింది. ఇలాగా డిజైన్ లేకుండా ప్లెయిన్గా వచ్చింది. ఇంకా బార్డర్స్ కూడా లేదన్నమాట, రెండు వైపున బార్డర్స్ లేదంటే అంచులు లేదు. 1 మీటర్ వరకు, మళ్ళీ 1 మీటర్ తర్వాత కంటిన్యూ శారీ అయితే కంటిన్యూ అయిపోయింది. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా, చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది. కలరే నాకు కొంచెం బాగా లైట్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అయిపోద్ది, ఇదంతా ప్లెయిన్, ఇక్కడ నుంచి అయితే శారీ స్టార్ట్ అయిపోతుంది. మీకు కనబడుతుందా, ఇదిగోండి ఇక్కడ బార్డర్ లేదు చూసారా, ఇది ఒకసారి మీరు గమనించుకోండి. శారీకి అయితే కట్టు చెంగులు బార్డర్ లేదన్నమాట. శారీ లెంత్ ఇంకా విడ్త్ అయితే సూపర్ మాట. అంటే నేను 5'7" ఉంటాను కదా, హైట్ అయితే కరెక్ట్గానే ఉంది, బాగుంది. కుర్చీలు కూడా ఎక్కువగానే వస్తుంది. శారీ పెద్ద సైజ్ ఏమాట. అంటే ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నాకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, శారీ వెయిట్ ఎలాగుంది, శారీ సైజ్ ఏంటి, అది కూడా ఒకసారి పెట్టండి అక్క క్లియర్గా అని. సో కుర్చీలు ఎక్కువగానే వస్తుంది, శారీ సైజ్ బాగానే ఉంది, ఇంకా చాలా లైట్ వెయిట్గానే ఉంది. మొత్తం మీద శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, సిల్వర్ వీవింగ్తో చిన్న గోల్డ్ కలర్ బుట్టి, గోల్డ్ కలర్ అంటే కాటన్ థ్రెడ్ గోల్డ్ కలర్ వీవింగ్తో పింక్ కలర్ షేడ్ మాట, లైట్ పింక్ ఇంకా డార్క్ పింక్ షేడ్.
శారీ అయితే ఈ కలర్ నాకు నచ్చలేదు, కానీ మీకు నచ్చితే తీసుకోండి, తక్కువ కాస్ట్కే వచ్చింది. 800 ఎంతో పడిందన్నమాట. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కలర్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, బాగా లైట్ కలర్ ఇష్టపడిన వాళ్ళకైతే ఈ శారీ బాగా నచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బ్లూ కలర్ కనబడుతుంది కదా, ఇదేంటి కాదు, నెక్స్ట్ శారీ వీవింగ్ది మాట. కొంచెం ఎక్స్ట్రా కట్ అయిపోయినట్టుగా ఉన్నది. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, అందుకే చెప్పేస్తాను. అంటే కొంతమందికి తెలియదు కదా ఇక్కడ ఏంటి బ్లూ కలర్గా ఉంది అనుకుంటారు. ఇది పళ్ళు వైపు అంటే శారీ ఎడ్జ్ని లాస్ట్ని ఇలాగ ఇచ్చారన్నమాట. దీని పళ్ళు 1/2 మీటర్ వచ్చింది ఫ్రెండ్స్. పళ్ళు కూడా పెద్దగా ఏం లేదు, 1/2 మీటర్ పళ్ళు అయితే వచ్చింది. ఇది మొత్తం ఈ శారీ స్టోరీ మాట. లైట్ వెయిట్ లైట్ కలర్ శారీ. ఈ శారీ ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలంటే క్రీమ్ బిస్కెట్ ఉంటుంది కదా, మన చిన్నప్పుడు క్రీమ్ బిస్కెట్ తినేవారు, లైట్ ఆరెంజ్ షేడ్లోని దాని లోపల క్రీమ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ మాట. అవ్వకండి మీరు, నేను ఇలాగా కంపేర్ చేస్తున్నానని. ఎగ్జాక్ట్ కలర్ ఎలా చెప్పాలి అని అర్థం కాక లాస్ట్కి ఇలా చెప్తున్నాను అనమాట. ఆ శారీ కలర్ అంతా ఆ క్రీమ్ బిస్కెట్లో ఉన్న క్రీమ్ కలర్, ఇంకా శారీ బార్డర్ వచ్చినప్పటికీ రాణి పింక్ అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తీసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మొన్న కూడా ఇలాగే ఒక కొత్త శారీ ఏమట మీషోలో వచ్చిన కొత్త శారీ పెట్టాను. ఆ తర్వాత కోడ్ దొరకలేదు అని చెప్పారు. సో ఇది కూడా కొత్తగానే వచ్చింది, ఇంతవరకు అయితే ఎవరు తీసుకోలేదు. ఇది శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కనబడుతుందో లేదో మీకు, చూడండి ఒకసారి. శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా సూపర్గానే ఉంది. తాళ్ళు వచ్చడం అలాగేమీ లేదు. 800 సమ్ ఆడ్ అలాగైతే పడింది శారీ. నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్, కోడ్ డిస్క్రిప్షన్లో పెడతాను. చూసారా, ఫోల్డింగ్ చేస్తుంటే కూడా ఇంత ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. సాధారణంగా ఇలాంటి శారీస్ ఏంటంటే ఎక్కువగా ఐరన్ అలాంటివి అవసరం పడుతుంది కదా, దీనికైతే అలాంటివి ఏం అవసరం లేదు. 2 శారీస్ అలాగే ఉన్నాయి, చాలా కంఫర్ట్గా మోల్డ్ అయిపోతుంది. చాలా ఫ్రెండ్లీ శారీస్ అనాలి, బాగున్నాయి. నచ్చితే తీసుకోండి. ఇదేమో నేను అది ఫ్రంట్ కెమెరా నుంచి చూపించాను అనమాట ఇప్పటివరకు. ఇది బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నా, అంటే మీకు ఎగ్జాక్ట్ కలర్ తెలాలని నా ప్రయత్నం అన్నమాట. మీకు కూడా చూసిన వాళ్ళు కూడా కొంచెం ఈజీగా అర్థం అవ్వాలి కదా, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండాను. అదేంటంటే ఫ్రంట్ కెమెరా నుంచి కొంచెం కలర్ బ్రైట్గా కనబడుతుంది, బ్యాక్ కెమెరా నుంచి అయితే ఎగ్జాక్ట్ ఎలా ఉన్నది అలా కనబడిపోద్ది అనమాట. సో అందుకే ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను, చేతిలో కెమెరా పట్టుకుని. చూడండి ఇలాగుంది. నచ్చితే తీసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.